శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఆగస్ట్ 2026 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. ఈ యొక్క ఆగస్ట్ మాసం మిథున రాశి వారికి ఒక సాధారణ నెల కాదు. ఈ నెలలో మీ యొక్క ధైర్యం, శక్తి, ధనము ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. అదే సమయంలో కోపం, ఈగో, మాటల దాడి వల్ల కుటుంబము, సంబంధాలపై కాస్త దెబ్బ పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవైపు కుజుడు మీ యొక్క జన్మరాశిలోకి వచ్చి మిమ్మల్ని వారియర్ మోడ్లోకి తీసుకెళ్లి ఫైరీ ఎనర్జీ ఇస్తాడండి. మరోవైపు శుక్రుడు నీచ స్థితిలో మీ యొక్క 4వ స్థానంలోకి వెళ్ళి ఇల్లు, శాంతి, ప్రేమ, వాహనము, ఇల్లు వీటి ఖర్చులపై ఒక టెస్టింగ్ సిచ్యుయేషన్ ఇస్తూ ఉంటారు. ఆగస్టు 12న సూర్యగ్రహం, ఆగస్టు 28న చంద్రగ్రహం, ఈ 2 తేదీల చుట్టూ అటు ఇటుగా పెద్ద నిర్ణయాలు అవాయిడ్ చేయాలనే విషయాన్ని ఆగస్టు నెలలో గ్రహస్థితులు అదేవిధంగా ఏ విధంగా మీ జీవితం మీద ప్రభావం చూపుతాయో ఆ ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏ జాగ్రత్తలు పరిహారాలు చేయాలో చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో చివరి దాకా చూడగలరు. మిథున రాశి వారికి సంబంధించిన మాస ఫలాలను ప్రధానంగా చంద్ర రాశి ఆధారంగా చూసుకుంటున్నాం. మీ యొక్క జన్మ కుండలిలో చంద్రుడు కనుక మిథున రాశిలో ఉన్నట్లయితే ఈ యొక్క ఫలితాలు మీకు ఎక్కువగా వర్తిస్తాయండి. అయితే వ్యక్తిగత జాతకంలో లగ్నం, దశ, భుక్తి, గ్రహబలం, జన్మ నక్షత్రం, ఉపగ్రహాలు అంటాం కదా, వాటి స్థితిని బట్టి ఫలితాల్లో మార్పులు కాస్త రావచ్చండి. కాబట్టి ఇది సాధారణ వేద జ్యోతిష్య మార్గదర్శకం మాత్రమే. ప్రత్యేకంగా ఆరోగ్యం, పెట్టుబడులు, న్యాయపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణులు అయితేనేమి, న్యాయవాదుల సలహా అనేది కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆగస్టు మాసంలో మిథున రాశి వారి కంటే ఆగస్టు 1న పరిస్థితి ఎలా ఉందో, సో మీ యొక్క మిథున రాశి దృష్టితో కనుక మనం చూస్తే కుజగ్రహం ఆగస్టు 2 నుంచి మీ యొక్క జన్మరాశిలోకి ప్రవేశిస్తారు. ఇది మీ యొక్క శరీరానికి మానసిక దూకుడుని ఇస్తారండి. ధైర్యము, ఫైటింగ్ స్పిరిట్ ఇస్తుంది. నేనే చేసేస్తా అంత అన్న భావన బలపడుతుంది. ఇదే సమయంలో కోపం, కాస్త అసహనం, చిన్న విషయానికి పెద్ద రియాక్షను, నన్ను తక్కువ అంచనా వేయొద్దు అనే ఇగో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఆగస్టు 1 నుంచి కన్యా రాశిలో మీ యొక్క 4వ స్థానంలో బలహీన స్థానంలో ఉంటారు. ఇంటి శాంతి, తల్లి, వాహనము, హౌస్ కంఫర్ట్స్, మెంటల్ పీస్ వీటన్నిటిపై ఒక టెస్టింగ్ టైంగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ హోమ్ ఎక్స్పెన్సెస్, ఇంట్లో ఖర్చులు, రిపేర్స్, వాహనాల ఖర్చు, రెంట్, ఈఎంఐ, గ్యాడ్జెట్స్ మీద ఎక్స్ట్రా స్పెండింగ్ అనేది కనపడుతూ ఉంది. రవిగ్రహం మొదటి భాగంలో కర్కాటకంలో ఉంటారు 16 వరకు. తర్వాత మీ 2, 3 స్థానాల మీద ప్రయాణం చేస్తారు. కాబట్టి ఆగస్టు 17 నుంచి తన స్వస్థానమైనటువంటి సింహరాశిలో 3వ స్థానంలో ప్రవేశించి మీకు ఒక ధైర్యము, కమ్యూనికేషన్, ఇనిషియేటివ్స్, నేము, ఫేమ్ పెంచే బలాన్ని ఇస్తారండి. శనిగ్రహం మీనరాశిలో ఉన్నారు అంటే మీకు 10వ స్థానంలో ఉన్నారు అంటే వక్రగతిలో ఉద్యోగము, కెరీరు, డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ అన్నిటి మీద టెస్టింగ్ మోడ్లో ఉంచుతారండి. గురుగ్రహము జూన్ నుండి అక్టోబర్ మధ్యన కర్కాటకంలో ఉండి మీ యొక్క 2వ ఇంట్లో బలమైన స్థితిలో ఉన్నారు. అంటే కుటుంబము, స్పీచు, ఆస్తి, ధన సంబంధమైన విషయాలు, సేవింగ్స్ కోసం ఇది ప్రారంభం నుంచి ఒక బలమైన ప్రొటెక్షన్గా, గ్రోత్ ఫ్యాక్టర్గా ఉంటుంది ఈ యొక్క గురుగ్రహం అనే స్థితి. అందుకే ఇందులో ఓవరాల్ మెసేజ్ ఏంటంటే కుజుడు కరేజ్ ఇస్తాడు, శుక్రుడు టెస్టింగ్ చేస్తాడు, శని డిసిప్లిన్ ఇస్తారు, గురుడు సపోర్ట్ ఇస్తారు. ఇవన్నీ కలిపి శక్తి కనుక ఉపయోగిస్తే మీ యొక్క శ్రేయస్సు, శక్తి ఇవన్నీ కూడా ఒక స్ట్రెయిన్గా ఇచ్చినా కూడా ఒక సక్రమైన మార్గంలో పెడతాయి. ఇప్పుడు ఆగస్టు మధ్యలో జరిగే ప్రధాన మార్పులు ఏంటంటే ఆగస్టు 2వ తారీఖున కుజుడు మీ రాశిలో అనుకున్నాము. సో కొంత పర్సనల్ ఎనర్జీ, అగ్రెషన్, ఇనిషియేటివ్స్ పెరుగుతాయి. ఆగస్టు 12న సూర్యగ్రహం ఏర్పడుతూ ఉంటుంది కదా. సో దీని మీద ఏంటంటే కొంత టెంపర్మెంట్ అనేది ఉంటుంది. చిన్న చిన్న టెంపరీ సెన్సిటివ్నెస్ అనేది కలుగుతూ ఉంటాయి. కొంత తప్పులు చేసే అవకాశం కనపడుతూ ఉంది. ఆగస్టు 17న రవిగ్రహము మీ యొక్క సింహరాశిలోకి రావడం వల్ల మీ ఇంట్లోకి ఏదైతే 3rd హౌస్లోకి దిగ్బల లాంటి ఒక కాన్ఫిడెన్స్, పబ్లిక్ ఇమేజ్, అథారిటీ, నేమ్, ఫేమ్, ఇనిషియేటివ్కి బలమైన సపోర్ట్ ఇస్తారు. ఆగస్టు 28న చంద్రగ్రహణము మీకు 9వ ఇంట్లో జరుగుతుంది. 9వ స్థానం అంటే లక్, ధర్మము, హైయర్ ఎడ్యుకేషన్, ఫాదరు, గురువులు, లాంగ్ ట్రావెల్, లీగల్ మ్యాటర్స్ మీద టెంపరీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఇచ్చే సూచన ఉంది. కాబట్టి గ్రహణాల చుట్టూ అంటే ఆ రోజుల్లో 12కు అటు ఇటు అంటే ప్రత్యేకంగా ఆగస్టు 11 నుంచి 13, ఆగస్టు 27 నుంచి 29 మధ్యన పెద్ద పెద్ద ఫైనాన్షియల్ నిర్ణయాలు, లీగల్ కమిట్మెంట్స్, జాబ్ చేంజ్ చేయడం, క్విట్ చేయడము, ఫారిన్ ఫైనలైజేషన్, ప్రాపర్టీ సంతకాలు పెట్టడం లాంటిది అవాయిడ్ చేస్తే మంచిదండి. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే సో ఈ మాసం డైనమిక్ మాసం అని చెప్పవచ్చు. కుజుడు మీ యొక్క రాశిలో ఉండటం వల్ల చదువులకి ఎనర్జీ వస్తుంది, కరేజ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బాగుంటాయి, ఎగ్జామ్స్లో భయం తగ్గి బోల్డ్గా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఓరల్ ప్రజెంటేషన్స్లో కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. అదే కుజుడు మైండ్ని హైపర్ కూడా చేయవచ్చు అండి. చిన్న చిన్న ఇష్యూస్కే పెద్ద టెన్షన్స్, ఫ్రెండ్స్తో ఆర్గ్యుమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. 6వ స్థానాధిపతి కాబట్టి నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది.
శుక్రుడు 4వ ఇంట్లో బలహీన స్థితిలో ఉన్నారు కన్య రాశిలో ఉండటం వల్ల హోమ్ ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం అన్స్టేబుల్గా ఉంటుంది. టీవీ, గ్యాడ్జెట్స్, గెస్ట్లు, రిపేర్లు, నాయిస్ వల్ల కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సూచనలు ఏంటంటే విద్యార్థులకి లైబ్రరీ, క్వైట్ ప్లేసెస్లో చదువుకోవడం మాస్ ఎనర్జీని ఫోకస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. గ్రహణాల దగ్గర ఆగస్టు 11 నుంచి 13, 27 నుంచి 29 మధ్య కాలేజ్ షిఫ్ట్, పెద్ద ఫీ పేమెంట్, ఫారిన్ ఎడ్యుకేషన్ ఫైనలైజేషన్ వంటి పనులను దానికంటే ముందో తర్వాతో ప్లాన్ చేయడం మంచిదండి. రోజు 10 నుంచి 15 నిమిషాలు వాకింగ్ చేయండి, లైట్గా యోగా చేయండి. డీప్ బ్రీతింగ్ కనుక చేస్తే మార్స్ వల్ల వచ్చే రెస్ట్లెస్నెస్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే కెరీర్ వైపు చూస్తే మిథున రాశి వారికి ఇది శని పరీక్ష ప్లస్ రవి యొక్క సపోర్ట్ కలిపిన నెల. ఉద్యోగస్తులకు చూస్తే 10వ ఇంట్లో శని వక్రగతిలో ఉన్నారు. మీరు హాఫ్ హార్టెడ్గా, కేర్లెస్గా, డిసిప్లైన్ లేకుండా కనుక పనిచేస్తే ఇమ్మీడియట్ ఫలితం రాకపోవచ్చు, కానీ మీ పనిని సైలెంట్లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పంక్చువాలిటీ, ప్రిపరేషను, రిపోర్ట్ క్లారిటీ, డెడ్ లైన్స్ అన్నీ అండర్ స్కానర్లో ఉంటాయన్నమాట. అంటే స్కాన్ చేయబడుతూ ఉంటాయి, గమనిస్తూ ఉంటారు. ఆఫీస్ పాలిటిక్స్, గాసిప్స్, కొలీగ్స్, బాస్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా పర్ఫార్మెన్స్ మాత్రమే అన్న ప్రిన్సిపల్తో కనుక పని చేస్తేనే మీ శని మీ యొక్క హార్డ్ వర్క్ని గుర్తిస్తారండి. గ్రహణ సమయంలో బాస్తో ఆర్గ్యుమెంట్ కానీ ఈగో క్లాస్ పెట్టుకోకూడదు. నేను రిజైన్ చేస్తా, ఇలాంటి స్టేట్మెంట్స్ని అవాయిడ్ చేయాలి, నష్టపోయేది మీరే. గురుడు 2వ ఇంట్లో ఉండగా వచ్చే స్థితిలో ఉండటం వల్ల స్టక్ అయిన ఫండ్స్, నిలిచిపోయిన ధనము, పెండింగ్ పేమెంట్స్, అరియర్స్, కమిషన్స్ రికవరీ అయ్యే అవకాశాలు ఈ నెల మధ్యలో 3వ వారం నుండి బలంగా ఉన్నాయండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కుజుడు లగ్నంలో ఉండటం వల్ల జాబ్ సెర్చ్, అప్లికేషన్స్, ఇంటర్వ్యూస్, ఫాలోఅప్స్ కోసం ధైర్యంగా ముందుకు వెళ్తారు, నో డౌట్. కానీ ఇంటర్వ్యూలో మీకు అగ్రెసివ్గా ఈగో చూపిస్తే కనుక రివర్స్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆన్సర్లో క్లారిటీ ఉండాలి, అదేవిధంగా కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ టోన్ సాఫ్ట్గా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ పొలైట్గా ఉండాలండి ఇంటర్వ్యూలో. సో చిన్న చిన్న ప్రాజెక్టులు, పార్ట్ టైం వర్క్లు, ఫ్రీలాన్స్, కమిషన్ బేస్డ్ ఇన్కమ్ అవకాశాలు కూడా జూపిటర్ సపోర్ట్, గురు గ్రహం యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏం కుదరడం లేదు అనిపిస్తే ఈ నెలలో స్కిల్ అప్గ్రేడ్ చేసుకోండి, కొత్త కోర్సులో జాయిన్ అవ్వండి, డిజిటల్ స్కిల్ నేర్చుకోండి, లాంగ్వేజ్ నేర్చుకోండి. ఇలాంటివి స్టార్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో ద్వారాలు ఓపెన్ చేయబడతాయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వ్యాపారస్తులకి, బిజినెస్ చేసే వారికి ఏంటంటే మిథున రాశి వారికి ఆగస్టులో చాలా యాక్టివ్ కానీ హై టెంపర్మెంట్ ఉన్న వల్ల మార్స్ మీ యొక్క పర్సనాలిటీని షార్ప్, డైనమిక్గా చేసి కొత్త క్లయింట్లు, బోల్డ్ నెగోషియేషన్స్, అగ్రెసివ్ మార్కెటింగ్, క్విక్ డెసిషన్స్లో అడ్వాంటేజ్ ఇస్తుంది. ఇదే మార్సు క్రిటిసిజం చేయడము, పేమెంట్ డిలే అవ్వడము, కాంప్లైంట్స్, పార్ట్నర్ సజెషన్స్, ఎంప్లాయీ మిస్టేక్స్, ఓవర్ రియాక్ట్ అవ్వడానికి కూడా చేస్తుంది. 6వ రాశిలో 7వ చూస్తున్నారు కాబట్టి. శుక్రుడు 4వ ఇంట్లో బలహీనపడడం వల్ల ఆఫీసు, ఇల్లు మధ్య ఫ్రిక్షన్, ఫ్యామిలీ మెంబర్స్తో బిజినెస్ మీద ఆర్గ్యుమెంట్స్, హోమ్ అట్మాస్ఫియర్, టెన్షన్ వంటి పరిస్థితులు కాస్త కనపడుతూ ఉన్నాయండి. మనీ ఫ్లో చూస్తే బలమైన గురుడు 2వ స్థానంలో ఉన్నందువల్ల కలెక్షన్స్, ప్రాఫిట్స్, పాస్ట్ డ్యూస్ కూడా వసూలు అవుతాయి. సో మార్జిన్ కాస్త ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రహణం దగ్గర రోజుల్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అవాయిడ్ చేసి డీల్స్ని కొన్ని రోజుల పాటు షిఫ్ట్ చేయడం మంచిదండి. వ్యాపార భాగస్వామ్యంలో ఉన్న వారికి ఏంటంటే అగ్రిమెంట్స్, రోల్ క్లారిటీ, ప్రాఫిట్ షేరింగ్, ట్రాన్స్పరెన్సీ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. మీరు డిక్టేటర్ లాగా కాకుండా బ్యాలెన్స్ లీడర్గా ఉంటే కుజుడు ఎనర్జీ బిజినెస్ గ్రోత్కు ఉపయోగపడుతుంది. మరి ధనము, పొదుపు ఇలాంటి వాటి గురించి చూస్తే మిథున రాశి వారికి టోటల్గా అంతా చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చు తక్కువ, ఇన్కమ్ ఎక్కువగా ఉండే ఇదిగా ఆల్రెడీ మనము స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. గురుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఫ్యామిలీ ఇన్కమ్, సేవింగ్స్, అసెట్స్ గ్రోత్కి సపోర్ట్ ఇస్తుంది. కాకపోతే కుజుడు మీ యొక్క రాశి, మీ యొక్క లగ్నమైన మిథునంలో ఉండటం వల్ల కాంట్రాక్ట్లు, కమిషన్స్, క్విక్ డీల్స్, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ ద్వారా అదనపు ఇన్కమ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన 6 మరియు 11వ అధిపతి కూడా. కానీ మళ్ళీ ఏంటంటే గ్రహణాల చుట్టూ అటు ఇటుగా ముఖ్యంగా 11, 13, 27, 29 మధ్య పెద్ద పెట్టుబడులు, లోన్స్, ట్రేడింగ్లో హెవీ కమిట్మెంట్స్ అవాయిడ్ చేయాలి. వాలటిలిటీ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో చూస్తే ఇది కేవలం జ్యోతిష ధోరణి మాత్రమే అండి. ఏ షేర్లు కొనాలి, అమ్మాలి అనే డైరెక్షన్ చెప్పబడదు. ఇక్కడ అప్పు తీసుకొని ఇన్వెస్ట్ చేయకూడదు. ముందుగా సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో వారి సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. అనుకోని ఇంటి మరియు వెహికల్స్ ఖర్చు కోసం ఒక చిన్న ఎమర్జెన్సీ ఫండ్గా కొంత అమౌంట్ అయితే ఉంచుకోవాలి. శుక్రుడు 4వ స్థానంలో బలహీనపడి ఉన్నారు కాబట్టి సో మీరు ఫైనాన్షియల్గా సేఫ్గా బయటపడతారు కొంత ఎమర్జెన్సీ ఫండ్ కనుక ఉంచుకుంటే. మరి ప్రాపర్టీ సంబంధం, వెహికల్ సంబంధంగా చూస్తే శుక్రుడు 4వ స్థానంలో బలహీనంగా ఉందని అనుకున్నాం కదా. హౌస్లో, ఇంట్లో రిపేర్లు కావచ్చు, ఇంటీరియర్ కోసం ఖర్చు కావచ్చు, గ్యాడ్జెట్స్ వస్తువుల గురించి కావచ్చు, వెహికల్ సర్వీస్ చేయించుకోవడం వల్ల కావచ్చు, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు వస్తాయండి. నైబర్స్, టెనెంట్స్, ఈ యొక్క హౌసింగ్ సొసైటీ ఏదైనా ఉంటే వారితో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రాపర్టీ డెసిషన్స్ విషయంలో హౌస్ షిఫ్ట్ అవ్వటము, పర్చేజు, సేలు,
రిజిస్ట్రేషన్, మేజర్ కన్స్ట్రక్షన్ వంటి పనుల్లో గ్రహణ సమయాల్లో కాకుండా దానికంటే ముందు దానికంటే తర్వాత ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో డ్రైవింగ్లో కూడా కుజుడు ఎనర్జీ వల్ల చాలా మంది స్పీడ్గా డ్రైవ్ చేయాలని ఫీల్ వస్తూ ఉంటుంది. సో మొబైల్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, రిస్కీగా ఓవర్టేక్ చేయడం, నైట్ హైవేస్లో కేర్లెస్గా వెళ్ళడం అనేది అవాయిడ్ చేయాలండి. సో ఇది జ్యోతిషంగా జనరల్ యాక్సిడెంట్ టెండెన్సీని తగ్గించడం హెల్ప్ చేస్తుంది. బి కేర్ఫుల్. విదేశీ అవకాశాలు మరియు ప్రయాణాల విషయంలో మిథున రాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకున్నాం, ఫారిన్ ట్రావెల్, విదేశీ నివాసం, ఆన్సైట్ అవకాశాలకు శుభ పరిణామాలు ఆల్రెడీ ఉన్నాయని చెప్పుకున్నాం గతంలో. ఆగస్టు మాసంలో చూస్తే ఈ యొక్క 2 మరియు 8, 9 స్థానాల మీద గ్రహాల ప్రభావం ఉండటం వల్ల కొంత రిషిటివ్ అవ్వచ్చు. ఏదైనా 17 తర్వాత సూర్యుడు 3వ ఇంట్లో బలంగా రావడం వల్ల నెసెసరీ ట్రావెల్స్, ఆఫీస్ విజిట్స్, షార్ట్ జర్నీస్, ఇంటర్వ్యూస్, మీటింగ్స్ యాక్టివ్గా ఉంటాయి. లాంగ్ డిస్టెన్స్ ఫారిన్ ట్రావెల్ ప్లానింగ్లో గ్రహణాల చుట్టూ ఫైనలైజ్ చేయకుండా ముందు కానీ తర్వాత కానీ కన్ఫర్మేషన్ తీసుకోండి. భారతదేశంలో గ్రహణం కనిపించకపోయినా కూడా వ్యక్తిగతంగా గ్రహాల స్థితి, యుతి, కలయిక వల్ల ఫలితాలు ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతకానికి వర్తిస్తుందండి. ప్రేమ, వివాహం, సంబంధాలు ఈ నెలలో అత్యంత సెన్సిటివ్ ఏరియాగా చెప్పబడుతుంది. కుజుడు లగ్నంలో ఉండి 7ని చూస్తూ ఉంటారు కాబట్టి, శని కూడా 10వ దృష్టితో చూస్తూ ఉంటారు కాబట్టి టెంపరీగా ఒక స్ట్రాంగ్ మ్యాంగిలిక్ ఎఫెక్ట్ లాంటిదండి. దీనివల్ల లవ్ లైఫ్, మ్యారిటల్ లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ కానీ, అనుమానాస్పద ధోరణి, బ్లేమ్ గేమ్, ఈగో క్లాసెస్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ వివాహమైన వారు మీ యొక్క పార్ట్నర్ హార్ష్గా మాట్లాడినా సేమ్ టోన్లో రిప్లై ఇవ్వకుండా కొంత సైలెంట్ గ్యాప్తో తర్వాత కామ్గా మాట్లాడితే రిలేషన్షిప్ సేవ్ అవుతుంది. వాట్సాప్లో కొంతమంది లాస్ట్ సీను రిప్లై డిలే అయింది స్టేటస్ని మాత్రమే ఆధారంగా తీసుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. అన్మ్యారీడ్ వారికి ఏంటంటే ఈ నెలలో అగ్రెసివ్గా రిలేషన్ స్టార్ట్ చేయడానికన్నా అబ్జర్వేషన్, స్లో కమ్యూనికేషన్ బెటర్ అండి. సో గ్రహణాల చుట్టుపక్కల ఎవరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకోండి, మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయడం ఇదంతా కూడా అవాయిడ్ చేయడం మంచిది. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి కూడా ఎలా ఉంటుంది అంటే మిథున రాశి మహిళలకు ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం 2వ స్థానంలో ఉండటం వల్ల ఫ్యామిలీ ఫైనాన్స్, అసెట్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, సేవింగ్స్ విషయంలో మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది ఈ యొక్క గ్రహం అండి. శుక్రుడు 4లో ఉన్నాడు, 5, 12వ అధిపతి. సో దానివల్ల హోమ్ రెస్పాన్సిబిలిటీ, కుటుంబ బాధ్యతలు, ఎమోషన్ లోడు, రొమాంటిక్ మిస్అండర్స్టాండింగ్స్, సెల్ఫ్ కేర్ నెగ్లెక్ట్ వంటి పరిస్థితులు కాస్త కనపడుతూ ఉన్నాయి. సో పనిచేసే స్త్రీలు ఎవరైతే ఉంటారో, వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, సో జాబు, హోము ఈ బ్యాలెన్స్లో శని 10లో ఉండి 4ని చూస్తూ ఉంటాడు కాబట్టి కొంత టెస్ట్ మోడ్లో ఉంచుతాడండి. కానీ సిన్సియర్గా ప్లాన్ చేస్తే రికగ్నిషన్ అవకాశం కూడా ఉంది. మరి ప్రెగ్నెంట్ అంటే గర్భధారణ, ఇతర సంబంధమైన ఆరోగ్య విషయాల్లో ఏ సిమ్టమ్ కూడా ఇగ్నోర్ చేయకండి. ఈ మాసంలో ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అత్యంత ముఖ్యమైన సలహాగా చెప్పబడుతుందండి. సో ఇది ఒక జ్యోతిష పరంగా జనరల్ అలర్టే, డోంట్ వరీ. మరి కుటుంబ పరంగా చూస్తే శుక్రుడు యొక్క స్థితి బలహీనంగా ఉండటం వల్ల హోమ్ వైబ్రేషన్ కొంచెం హెవీగాను, ఆర్గ్యుమెంట్స్తో ఉండే అవకాశం ఉంది. మదర్ హెల్త్, ముఖ్యంగా షుగర్, డయాబెటీస్, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిల్డ్రన్ విషయంలో శని 10వ ఇంట్లో, గురుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల పిల్లల భవిష్యత్తు, చదువు, వాల్యూస్ మీద మీ యొక్క ఫోకస్ అనేది పెంచుతుంది ఆ గ్రహాలు ఆటోమేటిక్గా. కానీ కంప్లైంట్స్, కంపారిజన్స్ తగ్గించి సపోర్ట్ పెంచడం మంచిదండి. డోంట్ కంపేర్ విత్ అదర్స్. సోషల్ లైఫ్ కనుక చూస్తే కుజుడు 1వ స్థానంలో ఉండటం వల్ల సోషల్ మీడియా, ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు ఎక్కువగా యాక్టివ్గా, అవుట్ స్పోకన్గా ఉంటారు. మీరు కామెంట్స్, పోస్టులు, ఫార్వర్డ్లో అగ్రెషన్ అనేది అవాయిడ్ చేస్తే ఫ్యూచర్ మిస్అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటాయి. ఆచితూచి స్టెప్ వేయాలి. ఆరోగ్యపరంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఆగస్టులో 2 అలర్ట్స్ ఏంటంటే మార్స్ హీట్ ఇస్తుంది, బీపీ, హెడేక్స్, యాంగర్, అసిడిటీ, ఇన్ఫ్లమేషన్, యాక్సిడెంట్ ప్రోన్ టెండెన్సీ కూడా ఉంటుందండి. ఫాస్ట్ డ్రైవింగ్, కేర్లెస్ హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్ ఏదైనా వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో అది ముఖ్యంగా జనరల్గా చెప్పాలంటే కాఫీ, స్పైసీ ఫుడ్, లేట్ నైట్, ఓవర్ వర్క్ తగ్గించుకోవడం మార్స్ కుజుడు యొక్క దోషాన్ని తగ్గిస్తుంది. కుజుడు శక్తి కారకుడు కాబట్టి రెగ్యులర్గా వాకింగ్ చేయడము, యోగా, ప్రాణాయామం ద్వారా, మెడిటేషన్ ద్వారా కుజుడు యొక్క ఎనర్జీ, ఫైర్ని పాజిటివ్గా డైవర్ట్ చేయగలుగుతారు మీరు. సో మీ యొక్క పర్సిస్టెంట్ సిమ్టమ్ చెస్ట్, స్టమక్, నర్వస్, జాయింట్స్ అంటే ఉంటే కనుక వీటిలో తక్షణం డాక్టర్ని సంప్రదించాలి. సో ఇది ఒక డైరెక్షన్ మాత్రమేనండి. మరి అనుకూలమైన, ప్రతికూలమైన కథలు ఏంటంటే మొదటి వారం కనుక చూస్తే 1 నుంచి 2 వారం వరకు కుజుడు రాకతోటి, శుక్రుడు బలహీనంతోటి కోపము, హోమ్ టెన్షన్, ఇంపల్స్ డెసిషన్స్ అవాయిడ్ చేయాలి. 2వ వారం 8 నుంచి 14 వరకు చూస్తే సోలార్ ఎక్లిప్స్ ప్రభావం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్, ట్రావెల్, అగ్రిమెంట్స్లో జాగ్రత్త. 3వ వారం 15 నుంచి 21 మధ్య కనుక చూస్తే రవి బలంగా ఉంటారు, కరేజ్, ధైర్యం ఉంటుంది, ఇనిషియేటివ్ తీసుకుంటారు, జాబ్స్లో, బిజినెస్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, దాన్ని యూజ్ చేసుకోవాలి. చివరి వారం 22 నుంచి 31 మధ్యలో లూనర్ అంటే చంద్రగ్రహణము, సో ధర్మ, ట్రావెల్, ఫాదరు, గురువు, లీగల్ మ్యాటర్స్లో కొంచెం కామ్గా ఉండే అప్రోచ్ అవసరం. సో మొత్తంగా చూస్తే ఏంటంటే ఈ మాసంలో పంచమాధిపతి శుక్రుడు బలహీనంగా ఉన్నారు కాబట్టి శుక్రగ్రహ జపం పఠించడం, లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకోవటము,
అదేవిధంగా గ్రహణాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆగస్టు 12 లేదా 13 ఈ గ్రహణ సమయంలో సమీపంలో ఉన్న శివాలయంలో 1 కిలో గోధుమలు ఇవ్వండి, కొబ్బరికాయ అంటే దక్షిణతో కూడుకుని దానం చేయండి. సింపుల్ రెమెడీ అది. ఆగస్టు 28 చంద్రగ్రహణం తర్వాత మధ్యాహ్నం 1 గంట తర్వాత 2 కిలోల బియ్యము, చంద్రుడికి ధాన్యం బియ్యం కాబట్టి కొబ్బరికాయ లాంటి సమర్పించి వాళ్ళని సమర్పించి తర్వాత పేదవారికి ఏదైనా దానం చేయండి, లేకపోతే అన్నదానం చేసినా మంచిదేనండి. సో కుజుడి యొక్క కోపాన్ని తగ్గించడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య లేదా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి శ్రీరామ జయరామ జయ జయ రామ లేదా ఓం హం హనుమతే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు 21 సార్లు ఓపికండి 51 సార్లు జపిస్తూ ఉండండి. సో మీకు కనుక కోపం వస్తే ప్రాక్టికల్గా ఆ సమయంలో డీప్ బ్రీతింగ్ చేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగిన తర్వాత మాట్లాడితే కొంచెం ఎనర్జీ రిలాక్స్ అవుతారు. సో ఈ యొక్క రవి గురుడు కలయిక స్ట్రెంథన్ కోసం ప్రతిరోజు సూర్యోదయం సమయానికి నీళ్లు తీసుకుంటే మనం అర్ఘ్యం ఇస్తాం కదా, ఓం గృహి సూర్యాయ నమః అర్ఘ్యం ఇవ్వటము. సో ఇది చేస్తే మంచిదండి. నుదుటి మీద మీరు కుంకుమ చందనం లేదా పసుపు తిలకం కుంకుమ పెట్టుకొని మీ యొక్క డేని స్టార్ట్ చేయండి. ఎదుటి వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చేవండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ యొక్క మీ వీడియోలో మీకు ఏ విషయాలు దగ్గరగా ఉన్నాయో అవి అనిపించిన విషయాలు, వృత్తి కావచ్చు, కుటుంబం కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, అది ఏదో సో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరండి. అదేవిధంగా ఒక నల్ల కుక్కకో నల్ల చీమలకి కూడా మీరు ఏదైనా బియ్య పిండి కానీ చక్కెర కానీ వేస్తూ ఉంటే శని దోషం కూడా తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి ఇంకా వీలైతే మీరు శుక్రుడు వీనస్ బలహీనంగా ఉన్నారు కాబట్టి పాలు, పెరుగు, బియ్యము, చక్కెర ఏదో ఒకటి దానం చేస్తే శుక్రవారం రోజున మంచిది. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న రెమెడీస్ మీకు బాగుంటాయండి. ఏది ఏమైనా ఇవన్నీ గోచార ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకోండి. అప్పుడే మీకు ఫలితాలు సులువుగా అర్థమవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.